అధ్యక్ష, ఈ యొక్క ఏదైతే ఈ వ్యాట్ అనేది ఆయిల్ కంపెనీస్ లైక్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, రిలయన్స్ ఇట్లా రకరకాల కంపెనీసు అంత వాటితో పాటుగా అందులో ఇన్యాక్టివ్ ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయి. అట్లాగే సో ఈ యొక్క జిఎస్టీ రాకముందుకు మొత్తం నేషనల్ లెవెల్లో వ్యాట్ అనేది ఒకటే సిస్టమ్ ఉంటుంది ట్యాక్సేషన్లో. జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ వ్యాట్ అనేది కన్ఫైన్ టు ఓన్లీ పెట్రోలు, డీజిల్ ఈ రెండింటికి వ్యాట్ ఒకటి అదేవిధంగా ఉంచబడింది. వీటికి సంబంధించి వ్యాట్కి సంబంధించి 35.2% ఆన్ పెట్రోల్, 27% ఆన్ డీజిల్. అట్లాగే ఇది ఉన్న సందర్భంలో ఈ కంపెనీస్ జనరల్గా రిఫైనరీస్ నుంచి ఈ యొక్క ఆయిల్ పెట్రోల్ కంపెనీస్ ఈ యొక్క అవుట్లెట్స్ అంటే పెట్రోల్ బంక్స్, డీజిల్ బంక్స్ వాటికి సరఫరా చేసినప్పుడు ఎట్ వన్ లెవెల్ అంటే వ్యాట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్. అయితే ఇందులో ఇప్పుడు ఈ యొక్క బిల్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే స్పెషలీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి పెట్రోలియం రిఫైనరీ కావచ్చు కంపెనీస్ వాళ్ళు డైరెక్ట్ సేల్ చేసేది. సబ్సిక్వెంట్గా రిలయన్స్ బీపీ మొబిలిటీ అనేది లిమిటెడ్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది సబ్సిక్వెంట్గా రిజిస్టర్ అయినది. అయితే రిలయన్స్ బీపీ మొబిలిటీ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర పర్చేజ్ చేసి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఈ రిలయన్స్ బీపీ మొబిలిటీ అనేది వాళ్ళ ప్రాఫిట్ను చూసుకొని మళ్ళీ ఫర్దర్గా సేల్ చేసేది. అయితే మనకు ట్యాక్స్ అనేది ఒక దగ్గర నుంచి వచ్చింది. ఈ యొక్క రిలయన్స్ బీపీ మొబిలిటీ అనేది ఎక్కడ పిక్చర్లో లేదు. ఇది యాక్చువల్గా 2020 సంవత్సరంలోనే ఇది రిజిస్టర్ కాబడింది యాక్చువల్గా. అయితే 2020 నుంచి 2020 వరకు అయితే ట్రాన్సాక్షన్ జరిగినాయో అది ఎక్కడ కూడా ఐడెంటిఫై కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జూలైలో ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ చూసిన తర్వాత ఈ యొక్క ట్యాక్స్ నష్టం వస్తుందని దాని కింద అప్పుడు ఎప్పుడైతే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయగానే ఈ యొక్క ట్యాక్స్ అనేది పిల్ఫరేజ్ అవుతా ఉందని చెప్పని ఇమ్మీడియట్గా ఒక నోటిఫికేషన్ను ఇష్యూ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ప్రకారం జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. అంటే యాజ్ పర్ ది ఈ నోటిఫై చేసిన తర్వాత నోటిఫై చేయకముందుకు అంటే జూలై 2024 ఫిబ్రవరి 2025 వరకు ఈ రిలయన్స్ నుంచి వచ్చిన ఆదాయం అనేది 220 కోట్లు, అంటే యావరేజ్కి పర్ మంత్ 28 crores వచ్చింది. ఎప్పుడైతే ఈ పిల్ఫరేజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ జీవో ఇచ్చిన తర్వాత సేమ్ జూలై 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 251 కోట్లు వచ్చింది. అంటే యావరేజ్గా 31.38 crores, అంటే ఆల్మోస్ట్ 4 crores ఎక్స్ట్రా. దీని టోటల్ యాన్యువల్ తీసుకుంటే 47 కోట్లకు పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 21 crores రెవెన్యూ అనేది అదనంగా రాష్ట్రానికి వస్తూ ఉంది. సో ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో జీవో దాన్ని ఇప్పుడు బిల్లుగా ఈ యొక్క అప్రూవల్ కోసం అంటే బిల్లుగా కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క నోటిఫికేషన్ బిల్లు కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో భాగంగా దీన్ని మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీషియల్స్ దాన్ని ఐడెంటిఫై చేసి ఈ ట్యాక్స్ను అదనంగా తీసుకొస్తున్నాం. కాబట్టి దీన్ని బిల్లు రూపంలో తేవడం జరిగింది. దీనికి కన్సిడర్ చేయమని చెప్పని గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, మాట్లాడే వాళ్ళు ఉన్నారా దీని మీద? అంజిరెడ్డి గారు. అధ్యక్ష, ఈ పెట్రోలియం దాని మీద ఏదైతే వ్యాట్ వేస్తూ ఉన్నారో 2014 నుండి కూడా 28 to 30% వేస్తూ ఉన్నారు. ఇప్పుడు 35% వేస్తూ ఉన్నారు. మొన్న కూడా ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారో
ఇది మొత్తం జిఎస్టీలో తీసుకొస్తే అందరికీ చాలా బాగుంటుంది. ఈ వ్యాట్ రూపంగా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పక్క రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంటుంది, మన రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది, నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పెంచుతూ ఉన్నారు. ఈ వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో గతంలో ఏదైతే 2014 నుండి 30% ఇప్పుడు 35% ఉంది. దాన్ని తగ్గిస్తే పెట్రోలియం, ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీస్ కేంద్రం తగ్గించడం జరిగింది. 10% డీజిల్ మీద, 10% ఎక్సైజ్ డ్యూటీ, 10% పెట్రోల్ మీద తగ్గించారు. మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ డీజిల్ పెట్రోల్ మీద తగ్గిస్తే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా పెరుగుతాయి. దీన్ని ఒక్కసారి గతంలో కూడా ఏంటంటే సెషన్ రూపంగా 1 రూపీ ఎన్ రామారావు గారు ఉన్న పెట్టి దీన్ని మెయింటెనెన్స్ కోసానికి అప్పుడు తీసుకొని ఎప్పుడైనా ఏదైనా పెంచుకుంటూ పోతారో అన్ని మెయింటెనెన్స్ అనేది ఎక్కడ చేయకుండా అన్నీ నడుస్తూ ఉన్నది. మీ ద్వారా మంత్రి గారు కోరేందే వ్యాట్ తగ్గిస్తే పెట్రోలియం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే నార్మల్గా రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. దయాకర్ గారు. అధ్యక్ష, వాస్తవానికి ఈ క్రూడ్ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది అధ్యక్ష. అయితే గతంలో యూపీఏ 1-2 ఉన్నప్పుడు బారెల్ రేట్ పెరిగినా తగ్గినా $85 ఉండని $145 ఉండని కేంద్ర ప్రభుత్వం భరించేది అధ్యక్ష. అప్పటికి యూపీఏ దిగిపోయే నాటికి 4 లక్షల కోట్ల పైచిలకు మనం సబ్సిడీని పెట్రోల్కు డీజిల్కు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భరించింది అధ్యక్ష. వీళ్ళు న్యూ క్రూడ్ పాలసీ ఫ్యూయల్ పాలసీ వచ్చిన తర్వాత అధ్యక్ష $35 ఒక బ్యారెల్ వచ్చినా కూడా ప్రైస్ను తక్కువ చేయకుండా $100 వరకు మ్యాక్సిమం పోయిన చరిత్ర ఉంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాట్ ఒక్కటే ఆధారం, దాంట్లోనే వాళ్ళు సెస్సులు పెడుతున్నారు అధ్యక్ష. ఇంకా చాలా రకాల పన్నులు, స్వచ్ఛ భారత్ పన్నులని, టాయిలెట్స్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్న క్రమంలో ఇది ప్రైవేట్ కంపెనీ అధ్యక్ష, రిలయన్స్ బీపీ మొబిలిటీ అనేది ఇది కొత్తగా వచ్చిన సంస్థ. వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క సర్వీసెస్ని పెంచడానికి మనకు ఇలాంటి అవకాశం కల్పించినప్పుడు సంవత్సరానికి సగటున 47 crores వస్తున్న క్రమంలో ఈ బిల్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం అనేది ముదావహం అధ్యక్ష. నేను అంటున్నది ఏంటంటే ఆ ఫ్యూయల్ పాలసీలో కనుక వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని భరిస్తే తక్కువ ధరకే మనం పెట్రోల్ ఇచ్చి సామాన్య మధ్యతరగతికి ఫ్యూయల్ ఈరోజు డీజిల్ కానీ పెట్రోల్ కానీ సామాన్యులకు గ్యాస్ కానీ సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. మరి కేంద్రం ఆ విషయంలో ఆలోచించాలని మీ ద్వారా, ఎందుకంటే ఇక్కడ చర్చ జరిగింది కాబట్టి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విషయంలో సార్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సార్. మరి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ పైన ఉంటుంది సార్. సార్ ఇటీవల కాలంలో జరిగినటువంటి 1-2 మార్పులు కనుక చూస్తే సార్, ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్కు ఇప్పుడు పెట్రోల్లో ఇప్పుడు దాదాపు ఇథనాల్ అనేటువంటి ఒకదాన్ని కలిపేటువంటి ప్రక్రియ తీసుకొస్తా ఉన్నారు సార్. దాన్ని ఒక సర్టన్ పర్సెంటేజ్ వరకు తీసుకురావాలి అని 20% వరకు తీసుకురావాలనేది ఒక ఆలోచన జరుగుతూ ఉంది సార్. అయితే సార్ ఇథనాల్ తయారయ్యేటువంటి చెరుకు కానీ మొక్కజొన్న కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో సార్, సో వాటికి వేస్తున్నటువంటి పన్నుల విధానం ఈ పెట్రోల్ డీజిల్లో కలపడం ద్వారా మారిపోయేటువంటి అవకాశం ఉంది సార్ ఫ్యూచర్లో. సో ఈ వ్యాట్ కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. ఇప్పుడు గౌరవ అంజిరెడ్డి గారు సభ్యులు చెప్పినట్టుగా ఇక్కడ వ్యాట్ తీసేసి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తా అంటే ఎవరొద్దంటారు సార్? పెట్రోల్ అగ్వకు దొరుకుతుంది, డీజిల్ అగ్వ దొరుకుతుంది. అది పక్కన ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేసి ఇక్కడ అడిగితే కూడా బాగానే ఉంటుంది, కానీ అక్కడ చేయట్లేదు, కానీ ఇక్కడ అడుగుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ రాష్ట్రంలో చేస్తున్నారన్నా, ఏ రాష్ట్రంలో అన్నా చేస్తుర్రా? నేనేమంటున్నా, సరే తగ్గించారంటే ఆ రాష్ట్రాల ఇష్టాలకు వదిలిపెట్టిరు సార్. ఇక్కడ కూడా సార్ మొన్న కేంద్ర ప్రభుత్వం కొంత సవరించుకుంది సార్. అంటే పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సవరించుకున్న నేపథ్యంలో అది నేరుగా కస్టమర్కు రాకుండా పోయింది సార్. అది కస్టమర్కు దక్కట్లేదు సార్. ఆడ పెట్రోల్ ఎంత ఉందో అంతే ఉంది, డీజిల్ ఎంత ఉందో ధర అంతే ఉంది సార్. ఇంకా ఏమైతే మిగిలినాయో సార్ కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించుకుందో అవి ఆయిల్ కంపెనీలకు పోయినాయి సార్.
సో నేరుగా కస్టమర్కి వినియోగదారునికి వస్తున్న లాభాలు ఏమీ లేవు సార్ దీంట్లో. సో కాబట్టి ఏదైనా ఈ వ్యాట్ ద్వారానో లేకపోతే జిఎస్టీ ద్వారానో కానీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది సార్. సామాన్యుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు సార్. సార్ మరి ఇది జిఎస్టీ పరిధిలోకి తేవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి సార్ కేంద్ర ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అంజిరెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, తిరుమల గారు ఈ అంశంపై మాట్లాడడం జరిగింది. అంజిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ వ్యాట్ను చేంజ్ చేస్తూ జిఎస్టీ కన్వర్ట్ కాండి అని చెప్తా ఉన్నారు. ఒకటి. రెండవది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చినటువంటిది కేవలం 2,56,000, అంటే ఆల్మోస్ట్ 1/4, అంటే 25%. అంటే కర్ణాటక కాంట్రిబ్యూషన్ 16,17,53 కోట్లు. కేంద్రంకి వెళ్ళి వచ్చినటువంటిది 2,44,000, అంటే లెస్ దాన్ 20%. అట్లాగే కేరళ, అది కూడా నాన్ బీజేపీ, 1,29,000 కేరళ 2,15,056 కోట్లు ఇస్తే కేంద్రంకి వెళ్ళి వచ్చింది 1,29,000. అట్లాగే బీజేపీ రూల్ స్టేట్ చూస్తే బీహార్ కాంట్రిబ్యూషన్ 93,505 కోట్లు, కానీ కేంద్రంకి వెళ్ళి వచ్చింది 6,25,480 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 8 times ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ 8 times. అంటే ఇంత. అట్లాగే మధ్యప్రదేశ్ చూసినా, రాజస్థాన్ చూసినా, ఉత్తరప్రదేశ్
అంటే నాన్ బీజేపీ రూల్స్కు ఈ యొక్క పన్నుల వాటాలో అబ్నార్మల్ డిఫరెన్స్ తోటి రాష్ట్రాలు కుదేలయ్యే విధంగా కూలే విధంగా ఒకవైపున చేస్తూ మూలిగే నక్క మీద తాటి పడినట్టుగా మళ్ళీ దీన్ని 10% మళ్ళీ తగ్గించడం మీరే చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా సహేతుకమైతే అధ్యక్ష? సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సరే, వన్ ట్యాక్స్ వన్ నేషన్, ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు దట్ సబ్జెక్ట్, మేబీ రైట్ ఆర్ రాంగ్. నేషనల్ లెవెల్లో బాగుండవచ్చు, బట్ స్టేట్లోకి వచ్చే వరకు ఈ వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇది మరి అది చేస్తే ఇది చేయడానికి సిద్ధంగా ఉంది. 10%, 20% కూడా చేయవచ్చు. సేమ్ టైం ఈరోజున శాసనసభలో మాట్లాడుతూ బీజేపీ సభ్యులే మాట్లాడింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళు ఆ ఒక్క విషయంలో కరెక్ట్ చెప్పింది. అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 300 కోట్ల రూపాయల అప్పు తెస్తే తప్ప రాష్ట్రం గడవని పరిస్థితి అని చెప్పింది. అదైతే వాస్తవం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో 10 టైమ్స్ అంటే గొప్పగా పరిపాలన చేసినామని చెప్పినటువంటి ఆనాటి పాలకులు ఏలిన వారు మరి రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి తీసుకొచ్చింది. అందుకని ఆ అంటే ఇంతటి ఆర్థిక దుర్భర పరిస్థితిలో కూడా ట్యాక్సులు రేట్లు పెంచలే. అది పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కైనా పెంచలే. ఒక 1% ట్యాక్స్ పెంచలే. సో సేమ్ వాటిని కంటిన్యూ చేస్తూ మళ్ళీ సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల పేద ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తాము. ఇంతకంటే మనం ఏం చేయగలుగుతాం? మ్యాక్సిమం అంటే ఎంత చేయగలుగుతామో అంత చేస్తూ ఉన్నాం, ట్యాక్సులు పెంచకుండా. సరే, అట్లాగే అద్దంకి దయాకర్ కూడా మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన దానిలో కూడా వాస్తవాలు ఉన్నాయి. అట్లాగే తీర్మానం మాట్లాడుతూ ఇథనాల్కి సంబంధించి 20% అంటే అది ఇప్పటికి ఇంకా రీచ్ కాలేదు. ఇట్ ఈజ్ ఇన్ ది బిగినింగ్ స్టేజ్. యాక్ట్ అయితే ఉంది, చట్టం అయితే ఉంది. వారు చెప్పింది కూడా వాస్తవమే. అంటే ఈ ప్రపోర్షనేట్లో రైతులు అయితే చెరుకు కానీ మొక్కజొన్న పండించే వాళ్ళకు ఆ ప్రపోర్షన్లో వాళ్ళకు ఆ సపోర్ట్ ప్రైజ్ అనేది కూడా ఆ స్థాయిలో పెరగాలనే అది కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, మన చేతిలో లేదు. అందుకనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా ఏదైతే భయంకరమైన పరిస్థితి ఏర్పడతా ఉందో, అయినా మనకు ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో డీజిల్ అయినా, పెట్రోల్ అయినా 2 మాసాలకు సరిపడే స్టాక్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా కొంత ప్యానిక్ క్రియేట్ అయ్యి ఆ బంకుల కాడ క్యూ ఏర్పడాయి. అది కొంత తగ్గినట్టుంది ఇప్పుడు. అట్లాగే అధ్యక్ష, అందుకనే ఈ రాష్ట్రం ఎనర్జీ పాలసీ తీసుకొచ్చి సోలార్ ఎనర్జీకి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి పెద్ద ఎత్తున సోలార్ జనరేషన్ చేసే కార్యక్రమం చేసి ఈ యొక్క కుదిబండ లాంటి ఈ యొక్క భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. డెఫినెట్గా మన టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మనం ఈ ఎనర్జీలో వీటిపైన డీజిల్, పెట్రోల్ పైన తగ్గే కార్యక్రమం చేసుకుని అదర్ ఆప్షన్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో వాస్తవికత ఉంది. కాబట్టి ఈనాడు ఈ యొక్క చట్టంలో అంటే రిలయన్స్ ఏదైతే వాళ్ళ సబ్సిడీ అవుతుందో రిలయన్స్ బీపీ మొబిలిటీ రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టింది. కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చింది. కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించడం కోసమే ఈ బిల్లు ప్రవేశపెట్టినాం. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయమని కోరుతామని అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. The question is that the Telangana Value Added Tax Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put to the classes to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for the classes 2 and classes 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the minister to move the motion passing the bill. Mr. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed.
Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is passed. I request the Minister for Labour, Employment, Training and Factories and Mines and Geology to move the motion for taking into consideration of Telangana platform-based gig workers registration, Social Security and Welfare Bill 2026. Mr. Chairman, sir, I beg to move that the Telangana platform-based gig workers registration, Social Security and Welfare Bill 2026 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and subject and silent features, objects and the silent features of the bill. Chairman, sir, thank you for giving this time. In recent years, the platform-based gig economy has witnessed rapid growth again across India and particularly in the state of Telangana. Hyderabad, the capital city, has emerged as a major hub for digital innovation and online service delivery owing to its robust IT infrastructure, skilled workforce, and thriving startup ecosystem. This has led to an exponential rise in the use of digital platforms for ride-sharing, food and grocery delivery, e-commerce, healthcare, logistics, content services, and more. Telangana is home to over 4 lakh based gig workers, with Hyderabad accounting for a substantial majority. The growing reliance on app-based services has offered flexible income-generating opportunities of employment, security, absence of social protection, exposure to algorithmic decision-making without recourse, and limited or no access to formal dispute resolution mechanisms. The government of Telangana recognizes the urgent need to create a legal and institutional framework to ensure that platform-based gig workers are not excluded from the ambit of social welfare, security, and fair working conditions. After careful study of the needs of the gig workforce, and the operational realities of digital platforms, the government has taken a considered decision to enact a dedicated law to protect and empower platform-based gig workers across the state. This legislation seeks to address these concerns by establishing a dedicated platform-based gig workers social security and welfare board, ensuring mandatory registration of workers, aggregators, and creating robust mechanisms for social security benefits through a dedicated welfare fund, transparent governance of platform operations and algorithmic management, fair contractual terms and standard rates of remuneration, accessible grievance redressal and dispute resolution systems, periodic monitoring and regulation through annual reports, disclosures, and enforcement officers. This bill also proposes a contributory model for the welfare fund wherein aggregators contribute a fixed percentage of the payouts made to the workers. Furthermore, it ensures data protection, equitable representation on the board, and inclusivity of vulnerable groups such as women and persons with disabilities. The primary objective of this legislation are to provide statutory recognition to platform-based gig workers in the state of Telangana, establish a dedicated social security and welfare board to manage registration, benefit distribution, and oversight, mandate registration of aggregators, platform and gig workers, along with issuance of a unique identification number to each worker, create a welfare fund supported by a levy between 1 to 2% from aggregators to finance welfare schemes, including insurance, pensions, and maternity benefits. Ensure fair and transparent work practices,
including informed consent, clear disclosure of deductions, and non-discriminatory use of algorithms. Strengthen grievance redressal and dispute resolution frameworks with designated officers and platform-level committees. Ensure accountability and compliance through periodic audits, public disclosures, and penalties for non-compliance. The proposed legislation is a progressive step towards recognizing the value of gig workers in the digital economy while safeguarding their dignity, rights, and livelihood. It is intended to complement existing labor and social security laws while filling critical gaps applicable to this emerging and increasingly indispensable workforce. The bill seeks to give effect to the above decision. Chairman, sir, just for the information of all the members, the Act was kept in public domain for 30 days to get public reaction to this. Nearly 65 సజెషన్స్ ఇచ్చినారు. ఆ సజెషన్స్ అన్నీ కూడా క్యాబినెట్ చీఫ్ సెక్రటరీ వారు కమిటీ వేసి ఇవన్నీ 65 సజెషన్స్ డిస్కస్ చేసి వాళ్ళు ఒక బిల్ రూపంగా ప్రిపేర్ చేసినారు. తర్వాత నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఇంకొక 5 మీటింగ్లు పెట్టినాం. ఎందుకంటే మా నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈ గిగ్ వర్కర్స్ని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వీళ్ళకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి వారు ఆ రోజులలో మాట్లాడడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది మన మేనిఫెస్టోలో ఉంది, ఇది ఎట్లనైనా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఈ బిల్ ప్రిపరేషన్లో అందరు కూడా పాల్గొనడం జరిగింది. త్వరలోనే మా ఏదైతే బిల్లో ఉందో 20 మందితోని ఒక బోర్డు ఫామ్ చేసిన తర్వాత ఒక కమిటీ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఆ కమిటీలో అగ్రిగేటర్సు, గవర్నమెంటు, గిగ్ వర్కర్స్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ కూడా ఉండి ఈ రూల్స్, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ రూల్స్ ఎట్లా ఫామ్ చేయాలో రూల్స్ ఫామ్ చేసిన తర్వాత ఏదైతే ఇంతకుముందు అక్కడ కూడా అసెంబ్లీలో చాలామంది అడిగినారు ఏం బెనిఫిట్స్ ఇస్తారు మా గిగ్ వర్కర్స్కి అని చెప్పి అడగడం జరిగింది. అక్కడ కూడా ఇదే చెప్పినాము. ఈ రూల్స్ ఫామ్ చేసిన తర్వాత కేవలం గిగ్ వర్కర్స్కి ఏం లాభం పొందుతుందో వారికి హెల్త్ స్క్రీనింగ్ విషయంలో అయినా కానీ వారి సోషల్ సెక్యూరిటీ విషయంలో కానీ ఇవన్నీ కూడా రూల్స్ తీసుకురావడానికి ఈ బిల్లులో అన్ని అంశాలు ఉన్నాయి అధ్యక్ష, చైర్మన్ గారు. సో షార్ట్లీ ఈ బిల్ అయిన తర్వాత మేము త్వరలోనే అన్ని మోడాలిటీస్ ఫామ్ చేసిన తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణలో. థ్యాంక్ యూ. Now discussions on consideration of the bill. Shri Adyanka Dayakar garu. అధ్యక్ష, మంత్రి గారు చాలా సుదీర్ఘమైన కన్సల్టేషన్స్ తర్వాత ఈ బిల్లు యొక్క తుది రూపాన్ని తీసుకొచ్చినట్టుగా భావిస్తున్నాం అధ్యక్ష. అయితే దీనికంటే ముందు కూడా గతంలో మా పార్టీ ఆఫీస్ దగ్గర గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక గిగ్ వర్కర్ల సమస్య మీద పెద్ద ఎత్తున అన్ని ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళని పిలిచి మాట్లాడినాం అధ్యక్ష. అవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయినాయి అధ్యక్ష. అయితే ఇక్కడ దీనికి రూల్స్ ఫ్రేమ్ చేసే ముందు పబ్లిక్ డొమైన్లో దీన్ని పెట్టడం వల్ల డైరెక్ట్గా ఆ శ్రామికులు కూడా ఆన్లైన్లోకి వచ్చి వాళ్ళ సమస్యలను మరింత కూడా మనకు యాడ్ చేసే అవకాశం ఉన్నందున ఇది స్వాగతించాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్ కింద ఉన్న ఈ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంక్షేమము, వీళ్ళ యొక్క అభ్యున్నతికి ఈ చట్టం ఉపయోగపడడంతో పాటు వీరి వల్ల వచ్చే మనం ఎట్లాగే ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి వీటి వల్ల కొన్ని వచ్చే నష్టాలను కూడా మనం చూసి వాటిని పరిష్కార మార్గాలు వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గిగ్ వర్కర్ల యొక్క అడ్రస్లు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే చోరీలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు దాడులు చేస్తున్న అంశాలు కూడా గమనిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే సాంప్రదాయ మన
రీతులు మారి మనం డిపెండెంట్గా మారిన కొద్దీ అపరిచిత వ్యక్తుల యొక్క ప్రమేయం పెరుగుతుండడం వలన కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నమాట వాస్తవం. కానీ ఇది కంప్లీట్గా అలాంటి శ్రమనిచ్చే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ఈ కార్మికుల యొక్క సంక్షేమం కొరకు మనం చేస్తున్న పరిస్థితిని గమనిస్తూనే, వాళ్ళ సంక్షేమం కొరకు చేస్తూనే వాళ్ళతో వచ్చే సమస్యలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలనేది నా యొక్క కోరిక అధ్యక్ష. తర్వాత ఇది కొంతమంది మిత్రులు మినిమం వేజెస్ యాక్ట్కు తక్కువగా వాళ్ళ యొక్క జీతాలు ఉంటున్నాయని, ఒక సర్వీస్ తీసుకునేటప్పుడు సర్వీస్కు పోయేంత వరకే ఛార్జ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వచ్చే దాంట్లో కూడా వాళ్ళకు లాసెస్ జరుగుతున్నాయనే ఒక అబ్జర్వేషన్ కూడా మేము గమనించినాం అధ్యక్ష. కాబట్టి అలాంటివి కూడా మనము కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రత్యేకించి చెప్పాలంటే ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లోనే కాదు, మన పెరిఫెరల్ అర్బన్ ఏరియా మనకు తెలంగాణలో ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారిత సర్వీసెస్ ఇస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి, ఇది వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పెంచడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ప్రభుత్వం ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతున్న అధ్యక్ష. శ్రీ తీన్మార్ మల్లన్న గారు. థ్యాంక్ యూ సార్. సార్, గిగ్ వర్కర్స్ బిల్లును చాలా కాలం నుంచి చర్చ అవుతా ఉంది సార్ తెలంగాణ రాష్ట్రంలో. గతంలో ఇక్కడ కొంతమంది పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కొంతమంది గిగ్ వర్కర్స్తో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు సార్. దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది సార్. కానీ పేరు మాత్రం చాలా గిగ్ వర్కర్స్ బిల్లు అనేటువంటి గొప్పగా ఉంది, కానీ అదంతా నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా కనిపించట్లేదు సార్ ఈ బిల్లు. ఎందుకంటే సార్ ఇక్కడ ఇది గిగ్ వర్కర్ల జీవితాలను రక్షించే పూర్తి హక్కుల బిల్లులాగా కనిపించట్లేదు సార్. సార్ ఇది కంపెనీల బాధ్యతను పూర్తిగా నిర్ధారించని బిల్లు లెక్క కనిపిస్తూ ఉంది సార్ నాకైతే. సార్ ఇక్కడ కొన్ని అంశాలు తీసుకుంటే సార్, ఈ రాష్ట్రంలో వేలాది మంది యువకులు ఉన్నారు సార్, మహిళలు, పేద కుటుంబాల పిల్లలు యాప్ల ఆధారంగా పనిచేసి బతుకుతూ ఉన్నారు సార్. యాప్ల మీద సార్ వీళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు సార్. వీళ్ళని కంట్రోల్ చేసేది యాపే సార్, ఇంకా వేరేది లేదు. ఇంకా యాపే కంట్రోల్ చేస్తుంది వీళ్ళని. వీళ్ళు ఎక్కడికి పోవాలి, ఏ రూట్లో పోవాలి, ఎంతసేపట్లో డెలివరీ చేయాలి, వీళ్ళు ఎంత మంచిగా పనిచేసిర్రు అనేటువంటి రేటింగు, ఇతరత్ర అన్ని అంశాలు కూడా యాప్లు కంట్రోల్ చేస్తూ ఉంటాయి సార్. మనం సార్ ఇక వాళ్ళు వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ప్రమాదం వచ్చినా, ట్రాఫిక్లో చిక్కుకున్నా వీళ్ళ జీవితం ఒక మొబైల్ యాప్ మాత్రమే డిసైడ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది సార్. మొబైల్ యాప్ డిసైడ్ చేస్తుంది సార్. ఆ యాప్ అకౌంట్ బ్లాక్ అయింది అనుకో సార్, యాప్ అకౌంటే బ్లాక్ అయింది, ఆయన పరిస్థితి ఏం సార్? ఒకవేళ అది బ్లాక్ అయిపోయింది అనుకో కథమే సార్. ఇక మనం ఏం చేయగలుగుతాం సార్ దాన్ని? సార్ యాప్ బ్లాక్ అయితే వాళ్ళ ఇంట్లో పోయి ఆగిపోయినట్టే సార్. ఇంకా అంతకు మిక్కిలి ఇంకొక ఆప్షన్ లేదు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా సార్, ఈ బిల్లులో ఆ అకౌంట్ అన్యాయంగా డియాక్టివేట్ చేస్తే కార్మికుడికి తక్షణ న్యాయం ఎక్కడ ఉంది? ఈ బిల్లులో ప్రభుత్వం ఏమైనా ఆ కార్మికుడికి అండగా నిలబడేటువంటి హక్కును, రక్షణను ఏమైనా ఈ బిల్లులో కల్పించిందా? అప్పీల్ హక్కు ఎక్కడుంది? సో ఒకవేళ కార్మికుడు కనుక ప్రభుత్వం ముందు పెట్టుకుంటే ఎన్ని రోజుల పరిష్కారం చేస్తారు దానికి? ఇది ఒకటి తేలాల్సినటువంటి అంశం సార్. ఇక ప్రభుత్వం ఏం చెప్తుందంటే వెల్ఫేర్ బోర్డు పెడతా ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నేను అడుగుతున్నా సార్, అది నిజంగా వర్కర్ల బోర్డా లేక అధికారుల బోర్డా సార్? ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా చెప్పినారు, 20 మందితో కమిటీ వేస్తా ఉన్నాం, ఆ కమిటీలో అన్ని రకాలు ఉంటారు, వర్కర్లు కూడా ఉంటారని చెప్తా ఉన్నారు సార్. సార్ ఇటీవల కాలంలో మనం చాలా కమిటీలు చూసుకున్నాం సార్. మెజారిటీ ఎవరు ఉంటే వాళ్ళది వాటా సార్, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. ఈ కమిటీలో కూడా సార్ గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే బోర్డులో అసలు గిగ్ వర్కర్ల ప్రాతినిధ్యం ఎంత శాతం ఉంటుంది? మెజారిటీ వాళ్ళు ఉంటారా, లేదంటే అధికారులు ఉంటారా, లేకపోతే యాప్ తయారీ కంపెనీలు ఉంటాయా? ఇక్కడ సార్ ఈ యాప్ కంపెనీల వల్ల ఇబ్బందులు పడుతున్న డెలివరీ బాయ్స్ గొంతు అక్కడ గట్టిగా వినిపించాలి సార్. వినిపించాలంటే వాళ్ళకు ఎక్కువగా 51% వాటా తగ్గేటట్టు ఉండాలి సార్ ఆ బోర్డులో.
అట్లయితే నిజంగా వాస్తవానికి ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం కానీ ఆ బోర్డులో ఉన్నటువంటి కార్మికులు కానీ కొంత హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సార్. సో అటువంటి ప్రయత్నం ఏదైనా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఏదైతే బోర్డు ఉంటుందో అది వర్కర్ల ఆధిపత్యంలో ఉండాలి సార్. వర్కర్ల ఆధిపత్యంలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన సార్. ఇంకా సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ వెల్ఫేర్ ఫండ్ సార్. బిల్లులో అగ్రిగేటర్లు ప్లాట్ఫామ్ల నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేసే వ్యవస్థ తీసుకొస్తామంటారు, మంచిదే సార్, కాదంటలేదు, వసూలు చేయాల్సిందే. కానీ ప్రశ్న ఏంటంటే సార్ ఎంత వసూలు చేస్తారు, ఎవరి దగ్గర వసూలు చేస్తారు, ఎలా వసూలు చేస్తారు, ఏ అంశం ఆధారంగా వసూలు ఉంటుంది, ఏ టర్న్ ఓవర్కు ఉంటుంది, ఏ ట్రాన్సాక్షన్కు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు చెల్లించాలి, ఇవ్వకపోతే శిక్ష ఏంటి? ఇవి బలంగా లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ బిల్లు కాయిదాన్ని తీసి పక్కకు వారేస్తాయి మళ్ళీ మిగతా కాయిదాలు లెక్కనే. సో కాబట్టి ఈ చట్టాన్ని కూడా ఒక ఆఫీస్ నోట్ల వాళ్ళు చూడకుండా కార్మికుడికి మాత్రం ఒక పైసా ప్రయోజనం ఉండదు సార్ ఇది బలంగా లేకపోతే. కాబట్టి ఈ బిల్లులో కాంట్రిబ్యూషన్ మాత్రమే సార్ కంపల్సరీ అమలు చేసేటువంటి విధానం ఉండాలి సార్. పబ్లిక్ డిస్క్లోజర్స్ శిక్ష పడుతుంది తప్పకుండా ఇవి చేయకపోతే అనేటువంటి ఒక భయం ఉండాలి సార్ కంపెనీలకు. అట్లయితే ఇది కొంత బెటర్ ఉంటుంది సార్. సార్ అధ్యక్ష, ఈ బిల్లులో వెల్ఫేర్ అన్న మాటనైతే కనిపిస్తుంది, కానీ హక్కు అనేటువంటి మాట సార్ ఇది తెస్తుందే వాళ్ళని పరిరక్షించడానికి సార్. ఇది హక్కు రూపంలో ఉండాలి సార్, వాళ్ళకి గిగ్ వర్కర్లకి హక్కు రూపంలో ఉండాలి. కానీ వెల్ఫేర్ రూపంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ బిల్లు. హక్కు రూపంలో ఉంటే వాళ్ళకు కొంత నమ్మకం ఏర్పడుతుంది సార్. సార్ గిగ్ వర్కర్లకు సార్ ఆదాయం సార్, ఒక ఆయన డెలివరీ కోసం పోతాడు సార్, ఎంత వస్తుందో ఆదాయం తెలియదు. ఒక రోజు 1000 రూపాయలు సంపాదిస్తామా, 2000 సంపాదిస్తామా, 1500 సంపాదిస్తామా అనేటువంటి లెక్క లేదు. ఆ రోజు ఉన్నటువంటి సేవలను బట్టి, ఆ రోజు ఉన్నటువంటి డెలివరీలను బట్టి ఆయన అందించేటువంటి అవకాశం ఉంటుంది సార్. సో కాబట్టి మినిమం ఒక గిగ్ వర్కర్ మినిమం ఇంత సంపాదించేటువంటి అవకాశం ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువ అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనేది కూడా ఈ బిల్లులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. సార్ ఇక పని గంటలు కూడా సార్ గిగ్ వర్కర్ల పరిస్థితి సార్, ఓలా, ఊబర్, ఆ తర్వాత ర్యాపిడో, ఆ తర్వాత ఈ జొమాటో, స్విగ్గీ ఇటువంటి వాళ్ళు సార్ టైం ఏం లేదు సార్. సార్ నిన్న మొన్న మనం చూసినాం సార్, ఒక హోంగార్డు ఆ ర్యాపిడో నడిపిస్తూ ఉన్నాడు సార్. హోంగార్డు ఉద్యోగం అయిపోయిన తర్వాత ర్యాపిడో నడిపిస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయింది సార్. మొన్ననే మనం చూసినాం కూడా. వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కితే అసలు ఇంటికి వస్తారా రారా తెలియనటువంటి పరిస్థితి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ట్రాఫిక్ వ్యవస్థలో వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది సార్. వాళ్ళు పొద్దున 6 గంటలకు వెళ్తే ఎప్పటి వరకు ఆ టార్గెట్ రీచ్ కావాలి, వాళ్ళు అనుకున్నటువంటి ఆ 10 రూపాయలు ఎప్పుడు సంపాదించుకోవాలి ఏందనేటువంటి తెలియదు సార్. సమయం ఎంత అనేది కూడా లేదు సార్. కంపెనీల పైన ఒక సమయాన్ని మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ కంపెనీల పైన సార్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎన్ని రోజులలో జరుగుతుంది వీళ్ళకి, ఈ గిగ్ వర్కర్లకు అనేది కూడా చెప్తే బాగుంటుంది సార్. ఇక ఒకవేళ ప్రమాదంలో గాయపడితే ఆసుపత్రి ఖర్చుల అంశం ఎట్లా, మరి కంపెనీల పరిస్థితి ఏంది, ప్రభుత్వం నుంచి ఏముంటుంది అనేటువంటిది కూడా తేలాలి సార్. ఇక మహిళా వర్కర్స్ విషయంలో సేఫ్టీ విషయంలో ఇంకా కొంత మెరుగైనటువంటి కార్యక్రమం జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఈ బిల్లులో. ఇక సార్ ఇవన్నీ స్పష్టంగా లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ అనేటువంటి పదానికి అర్థం ఉండదు సార్. వెల్ఫేర్ అనేటువంటి అంశం చుట్టే ఎక్కువగా ఈ బిల్లు తిరిగింది కాబట్టి సో వీటన్నిటి కూడా ఒక అర్థవంతమైనటువంటి బిల్లుగా ఇది ఉండాలి సార్. ఇక లేకపోతే ఇది అలంకారప్రాయం లెక్క అయిపోతుంది సార్. సార్ ఇక అత్యంత ప్రమాదకర అంశం ఇంకొకటి ఉంది అధ్యక్ష, ఇది ఆల్గారిథం దోపిడీ సార్. మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు, ఈ రోజుల్లో యజమాని కుర్చీలో కూర్చున్న మేనేజర్ కాదు సార్, మొబైల్ స్క్రీన్లో కనిపించే యాపే ఇప్పుడు అసలైన మేనేజర్. స్క్రీన్ మీద సార్ ఒకవేళ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం సార్, అది ఆల్గారిథం సార్, దానికి ఎట్లా మీరు ఫీడ్ ఇస్తే అది అట్లా పనిచేస్తుంది. కాబట్టి ఎవరికి ఎన్ని ఆర్డర్లు రావాలి, ఎవరికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎవరికి పెనాల్టీ వేయాలి, ఎవరిని బ్లాక్ చేయాలి, ఇదంతా ఓ గోప్యమైన ఆల్గారిథం చేస్తుంది సార్. ఇది మధ్యలో మనకు వాడు ఎవరు చేసింది అనేది కూడా తెలియదు సార్. ఇక అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది, ఆల్గారిథం అది పట్టేసుకొని చేస్తూనే ఉంటుంది సార్. సార్ ఈ బిల్లులో ఆల్గారిథం ట్రాన్స్పరెన్సీ, ఫేర్ రేటింగ్ రివ్యూ,
అండ్ యాంటీ బయాస్ సేఫ్ గార్డ్స్ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. లేకపోతే ఇది డిజిటల్ యుగంలో ఏమవుతుందంటే ఇక కార్మికులను రక్షించుడు మనతోటి కూడా కాదు సార్. ఇక ప్రభుత్వాన్ని నేను మరోసారి స్పష్టంగా అడుగుతున్నా సార్, ఈ బిల్లు కంపెనీలను కేవలం కాంట్రిబ్యూషన్ ఇచ్చే సంస్థలుగా మాత్రమే చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది సార్. ఇది కార్మికుడి జీవనాధారాన్ని నియంత్రించే బాధ్యత గల ఒక బిల్లుగా ఉంటే బాగుంటుంది అనేది ఒక మాట సార్. సార్ ఇక ఎందుకంటే సార్ ప్లాట్ఫామ్ కంపెనీలు సార్ ఇది ఎందుకంటే ప్లాట్ఫామ్ కంపెనీలు పనిచేస్తాయి సార్, ఆర్డర్లు కేటాయిస్తాయి, రేటింగ్ కంట్రోల్ చేస్తాయి, పే స్ట్రక్చర్ కూడా మార్చేస్తూ ఉంటాయి సార్, అకౌంట్లు కూడా మూసేస్తాయి. ఇంత అధికారం వాళ్ళకు ఉంటే బాధ్యత కూడా అంతే ఉండాలి కదా సార్. మరి ఆ కంపెనీలకు ఇంత అధికారం ఉన్నప్పుడు బాధ్యత కూడా అంతే ఉండాలి సార్. వెల్ఫేర్లో ఉండాలి, రక్షణలో ఉండాలి, లేదంటే ఇన్సెంటివ్ల కాడ ఉండాలి. ఒక నిర్ణీతంగా ఒక రోజు ఇంత ఆదాయం ఖచ్చితంగా అతనికి రావాలనేటువంటి విషయంలో కూడా ఉండాలి సార్. సో అటువంటి ఒత్తిడి కంపెనీ మీద ఉండే విధంగా మనం బిల్లు రూపొందిస్తే బాగుంటుంది అనేది నా సూచన సార్. ఇంకా మీరు ఫండ్ కొంత డబ్బు వేయండి, మిగతా బాధ్యత అంతా ప్రభుత్వాన్ని అంటే కుదరదు సార్. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇదివరకు ఎత్తుకున్న బాధ్యతలు ఎట్లున్నాయో మనం చూస్తూనే ఉన్నాం సార్. గతంలోనే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఒక సెస్ ఫండ్ అని వసూలు చేస్తారు సార్, ₹1 ఖర్చు పెట్టలేదు సార్. ఆ ఫండ్ అట్లే ఉన్నది, వెనక్కి పోయింది, 700 కోట్లు ఏమో సార్ అది పాపం. సరిగా మరి అటువంటి బాధ్యతను ప్రభుత్వం ఎత్తుకుంటే ప్రభుత్వం మీద ఇప్పటికే అనేకమైన భారాలు ఉన్నాయి. ఈ భారాలు మోయలేకున్నటువంటి ప్రభుత్వం ఈ కొత్త భారాలు మోసుడు కంటే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద స్పష్టమైనటువంటి ఒక విధానంతో మీరు రిస్ట్రిక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ బిల్లులో రిజిస్ట్రేషన్ నిబంధనలు కూడా వర్కర్లను బయటకు నెట్టే లెక్క కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అవి జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది గిగ్ వర్కర్లు అసంఘటితంగా ప్లాట్ఫామ్ మారుస్తూ మధ్యలో పనులు కోల్పోతుంటారు అధ్యక్ష. కఠినమైన రిజిస్ట్రేషన్ షరతులు పెడితే అసలైన బలహీన వర్గాలే వెల్ఫేర్కి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఎవరైతే దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారో కొద్దిగా సులభతరంగా ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి సార్. సరిగా సులభ రిజిస్ట్రేషన్, సొంత ప్రకటన, యాప్ డేటా ఆధారంగా ధృవీకరణ, గ్రామ వార్డు స్థాయి సహాయం ఇవ్వాలి సార్. లేదంటే ఈ చట్టం పేపర్ మీద ఉన్న వర్కర్లకు మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇక అసలైనటువంటి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉండదు సార్. అందుకే నా డిమాండ్ చేస్తా ఉన్నా సార్, ఈ బిల్లులో సవరణలతో రావాలి సార్. అందులో కనీస ఆదాయ హామీ ఉండాలి, కనీస ఆదాయ హామీ ఉండాలి సార్. ప్రమాద మరియు ఆరోగ్య బీమా తప్పనిసరిగా కావాలి. ఇక తర్వాత సార్ అన్యాయంగా డియాక్టివేట్ చేస్తే ఏది యాప్ను డియాక్టివేట్ చేసి అతనికి పని లేకుండా చేస్తే సార్ అప్పీల్ చేసుకునేటువంటి హక్కు కార్మికుడికి ఉండాలి సార్. సరిగా మహిళా గిగ్ వర్కర్ల ప్రత్యేక భద్రత సార్, కంక్లూడ్ చేస్తున్నాను సార్. మహిళా గిగ్ వర్కర్లకు ప్రత్యేక భద్రత ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆల్గారిథం పారదర్శకత మీద కూడా నియంత్రణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక ప్లాట్ఫామ్ వారీగా కాంట్రిబ్యూషన్ పబ్లిక్ చేయాలి సార్, కాంట్రిబ్యూషన్ పబ్లిక్ చేయాలి. అలాగే వెల్ఫేర్ బోర్డులో వర్కర్లకు బలమైన ప్రాతినిధ్యం ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా సార్. ఒకవేళ కంపెనీలు కనుక అది ఉల్లంఘిస్తే శిక్షలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. అధ్యక్షగా గిగ్ వర్కర్ అనేది వాళ్ళు భిక్ష అడగడం లేదు సార్. వాళ్ళు ఈ గవర్నమెంట్లో లేకపోతే ఈ వ్యవస్థలో వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. ఈ గవర్నమెంట్లో వాళ్ళు వర్కర్ సార్. కాబట్టి వాళ్ళకు హక్కుగా ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాకుండా అది ఒక హక్కుగా వాళ్ళకు ఒక రక్షణగా తీసుకురావాల్సినటువంటి ఈ చట్టం పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ చట్టం కొద్దిగా అసంతృప్తినే మిగిల్చింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సార్. శ్రీ నెల్లికంటి సత్యం గారు. అధ్యక్ష, సరే ప్రధానంగా ఈ గిగ్ వర్కర్లకు మరి సామాజిక భద్రత, వేజెస్ విషయంలో కానీ అనేక అంశాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరి గిగ్ వర్కర్ల చట్టాన్ని మరి స్వాగతిస్తూ మరింత లోతుగా అధ్యయనం చేసి మరి ఇవాళ అనేక అసంఘటిత కార్మిక వర్గం మరి గతంలో ప్రభుత్వాలు కొన్ని సందర్భాలు తీసుకొచ్చిన సందర్భంగా మరి అనేక లోపాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది. సరే గిగ్ వర్కర్లు అనేది సుమారు మరి 4 లక్షల మంది ఉన్నట్టు కనబడతా ఉంది. సరే అందువల్ల దీనికి సంబంధించిన అంశంలో సరే ఇప్పుడే బిల్లు
పెడుతున్న సందర్భంగా మరింత లోతుగా చర్చించి దానికి సంబంధించిన అంశాలల్లో మరింత వారికి వేజెస్ కానీ ఆరోగ్య భద్రత కానీ సామాజిక అంశాలు కానీ మరి ఇవి అనేక అంశాల మీద చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. సరే, గిగ్ వర్కర్లు అనేది అట్టడుగు ఇవాళ రవాణా సౌకర్యం కానీ అనేక సందర్భాలలో మరి వారికి ఉన్నటువంటి లోటుపాట్ల మీద చర్చించాలి. అదేవిధంగా గిగ్ వర్కర్లతో పాటు ఈ రాష్ట్రంలో అసంఘటిత వర్గం చాలామంది ఉన్నారు. అధ్యక్ష మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి ముఖ్యంగా అసంఘటిత కార్మిక వర్గంగా సుమారు ఒక 4 లక్షల మంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టు కొడతా ఉంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే అంగన్వాడీ కానీ ఇటువంటి అసంఘటిత కార్మిక వర్గం విషయంలో కూడా ఈ ప్రభుత్వం కొద్దిగా మరి సామాజిక భద్రత విషయంలో కానీ అనేక మంది ఇవాళ ఈ రాష్ట్రంలో మరి అసంఘటిత కార్మిక వర్గానికి తీవ్రంగా ఇబ్బందులు అవుతూ ఉంది. గిగ్ వర్కర్ల మాదిరిగానే మరింత లోతుగా చర్చించుకొని ఈ అసంఘటిత కార్మిక వర్గం విషయంలో కూడా ప్రభుత్వం ఒక సామాజిక భద్రత కానీ మరి అనేక అంశాలలో ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. శ్రీ అంజిరెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష దీంట్లో ఒక 13 మందితో కమిటీ వేసారు అధ్యక్ష. ఈ 13 మందిలో 9 మంది చీఫ్ సెక్రటరీలు, ఒక చైర్మన్ గారు, లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు. కేవలం 4 గిగ్ వర్కర్స్ ఉన్నారు. మరి ఏ బేస్ మీద తీసుకుంటారు? మరి ఆ యూనియన్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఏ బేస్ మీద తీసుకుంటారో అదొకటి చెప్పాలని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గిగ్ వర్కర్స్ విషయంలో తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎక్కడైతే పోతూ ఉంటారో వాళ్ళందరికీ మీ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళకి ఈఎస్ఐ ఫెసిలిటీ ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా 60 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయాలి. అదేవిధంగా వీళ్ళందరు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో అన్నిటికన్నా ముఖ్యమైందంటే 2% అగ్రిగేట్ దగ్గర 2% వీళ్ళ దగ్గర తీసుకుంటారు. 2% తీసుకుంటే ఆ బేస్ ఏదైతే వాల్యూ ఉందో బేస్ వాల్యూ మీద 2% తీసుకుంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్లో ఒక 20 రూపాయలు వస్తే 2% అంటే దీంట్లో ఏమైతే అంటే 40% దాకా పోతుంది అధ్యక్ష. మరి దీని మీద వాళ్ళ దగ్గర డబ్బులు ఏం తీసుకోవాలి? వాళ్ళకి మనం ఏం ఫెసిలిటీ ఇస్తున్నాం? అన్నిటికన్నా ముఖ్యమైందంటే ఐడి కార్డ్ ఏంటంటే అథెంటికేషన్. ఎందుకంటే చాలామంది గిగ్ వర్కర్స్ ఏదన్నా పైన బిల్డింగ్ పోయిన తర్వాత దొంగలని కొట్టుకోవడం చాలా జరిగింది. వాళ్ళకి ఐడి కార్డు ఒక గవర్నమెంట్ అదే పోలీస్ ఆఫీసర్ దారినా ఏదన్నా దారినా ఐడి కార్డు ఇచ్చారనుకో, ఐడి కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ ఐడి కార్డు ఇచ్చుకుంటూ పోతే అది బాగుంటుంది. అదేవిధంగా అధ్యక్ష పాయింట్ నెంబర్ 9, ఈ 9లో 1 to 2% మనం అగ్రిగేట్ దగ్గర వీళ్ళ దగ్గర మనం అమౌంట్ తీసుకుంటాం అధ్యక్ష. ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత కొన్ని దగ్గర ఏంటంటే క్యాన్సలేషన్ చేస్తారు అధ్యక్ష. ఈ క్యాన్సలేషన్ చేసిన తర్వాత కంపెనీ వాడు పేమెంట్ తీసుకుంటాడు. చిన్న రెస్టారెంట్లో అవి ఇవి ఉంటాయి అనుకో, ఆ సాఫ్ట్వేర్లో అమౌంట్ వాడు తీసుకుంటాడు. ఈ అమౌంట్ ఈ గిగ్ వర్కర్సే కొంతమంది పేమెంట్ చేస్తూ ఉంటారు. అది తీసుకుపోయి డెలివరీ చేయాలన్నా వచ్చే అమౌంట్లో కూడా ఆ పర్సంటేజ్ కూడా లేదనుకో చాలా ఇబ్బంది పడతారు అధ్యక్ష. ఇది కూడా ఒకసారి ఆలోచించుకోవాలని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికన్నా ఏంటంటే పాయింట్ నెంబర్ 25లో ఇంప్రెజ్మెంట్ ఆఫ్ అగ్రిగేటర్స్ అని పెట్టారు అధ్యక్ష. మరి ఎవరు తప్పు చేస్తే ఏ విధంగా జైలు పంపిస్తారు? మరి దీంట్లో ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు తప్పు చేసింది ఏముంది? వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీ అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది? కంపెనీ వాడు తప్పు చేసినప్పుడు దీనిలో ఫెసిలిటీ కంపెనీకి వీళ్ళకు మధ్యలో ఫెసిలిటీ ఏముంటుంది? ఆ ఫెసిలిటీ ఒకసారి గుర్తుంచుకొని చెప్పాలని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చిన్న ఇప్పుడు వాళ్ళకు వెహికల్స్ మోటార్ సైకిల్ మీద మళ్ళీ పోతూ ఉంటారు అధ్యక్ష. ఈ మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు గవర్నమెంటే వాళ్ళ దగ్గర 2% కట్ చేస్తూ ఉంటే లోన్ బోస్ మీద కూడా వాళ్ళకి వెహికల్ ఇప్పించేసి దానిలో చేస్తారా? లేకుంటే ఈ 2% + 2% ఏదైనా కంపెనీకి 2% చేసుకుంటే వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ 10 రూపాయలు 20 రూపాయలు, దాని మీద 2% 2 రూపీస్ అనుకుంటే 20% పోతుంది, 40% పోతుంది.
దాన్ని బట్టి ఒక్కసారి ఆలోచించుకొని దీన్ని చేయాలని మీ ద్వారా మంత్రి గారు కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా మరి ఇది గిగ్ వర్కర్ చేస్తున్న చాలా సంతోషం. నిన్న ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ధర్నా పెద్ద ఎత్తున ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎత్తేసి కంపల్సరీ కార్పొరేషన్ చేయమని అంటారు అధ్యక్ష. దీంట్లో మనకేమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇచ్చే శాలరీ మీద 21 శాలరీ మీద 21,500 శాలరీ ఇస్తే వాళ్ళకి కేవలం 13,000 పోతా ఉన్నాయి. 8,000 రూపాయలు తగ్గుతూ ఉన్నాయి. 8,000 ఇంటూ 5 లక్షల మంది అంటే 400 కోట్లు. ప్రతి నెల 400 కోట్లు కుంభకోణం లేక అవుతుంది. 400 కోట్లు ఇంటూ నీకు సంవత్సరం అంటే 5,000 కోట్లు కుంభకోణం లెక్క అవుతుంది అధ్యక్ష. దీన్ని 100% మీరు చేయాలి. అదేవిధంగా ఆధార్ లింక్ పెడితే 60,000 మంది డూప్లికేషన్ వచ్చేదాకా 12 సంవత్సరాల నుండి ఈ 60,000 మంది శాలరీ ఎవరు తీసుకున్నారు? వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోవట్లేరు? కనీసము ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో చాలామంది పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలామంది పనిచేసి అన్ని ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు సానుభూతి ఉన్నది? గిగ్ వర్కర్స్ చేస్తున్నారు, చాలా సంతోషం. వాళ్ళతో పాటు కాంట్రాక్టు వీళ్ళను ఎట్టి బస్సుల మీ ద్వారా కోరుతా ఉన్నాను. వాళ్ళు కూడా మనము గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే 1,20,00,000 ఇస్తా ఉన్నాము, వీళ్ళకు కూడా 60 లక్షల్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కేవలం 3,000 అవుతుంది అధ్యక్ష. సంవత్సరానికి 3,000 అవుతుంది. మీ శాలరీ డిడక్షన్ చేసుకుంటారా, డైరెక్ట్ ఇస్తారా, దానికి ఏది చేసినా కానీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ఆశా వర్కర్స్ కూడా అధ్యక్ష, ఆశా వర్కర్స్ కూడా చాలా చూస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా గిగ్ వర్కర్స్ మీద ఏదైతే ప్రేమ ఉందో గిగ్ వర్కర్స్ కే పరిమితం ఇది కూడా అధ్యక్ష వాళ్ళకి చాలా బెనిఫిట్ అధ్యక్ష. ఆశా వర్కర్లు కూడా మీ ద్వారా మంత్రి గారు కోరుతున్న వాళ్ళు కూడా చేయాలని మినిస్టర్ గారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. లేబర్ మినిస్టర్ అధ్యక్ష, లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు మీ ద్వారా కోరే ఏంటంటే లేబర్ మినిస్టర్ గారుగా నోట్ చేసుకుంటారు. అందుకోసం వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉంటే. మీరు బిల్లు పెట్టి చాలా సంతోషం. దీంతో పాటు వాళ్ళని కూడా చేయాలని మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. శ్రీ ఎఫ్ఎండి గారు. वाइस चेयरमैन साहब, आपने मुझे तेलंगाना प्लेटफॉर्म बेस्ड गिग वर्कर रजिस्ट्रेशन सोशल सिक्योरिटी एंड वेलफेयर बिल 2026 पर बात करने का मौका दिया, मैं आपका शुक्रिया अदा करता हूं। वाइस चेयरमैन साहब, जिस तरह ये एक गैर मुनज़्ज़म शोबा है जिसके ज़रिए लाखों तालीमी याफ्ता या गैर तालीमी याफ्ता लोग हमारे इस स्टेट के इस शोबे से वाबस्ता हैं और ये लोग चाहे स्विगी हो या ज़ोमैटो, ओला या ओबर, रैपिडो या फिर सीजनल एग्रीकल्चर लेबर्स के तहत या कंस्ट्रक्शन लेबर के तहत अपने खिदमत अंजाम देते हुए अपने और अपने खानवादे की लाइवलीहुड्स के लिए काम करते हैं। जिस तरह इन तमाम के लिए साबिक़ा में कई बार मजलिस फ्लोर लीडर जनाब अकबरुद्दीन ओवैसी साहब ने इस बिल को लाने के लिए हुकूमत से इस पर तवज्जो दिलाई। मैं मेरी पार्टी की जानिब से इस बिल का खैर मक़दम करता हूं और आपके ज़रिए से ये गुजारिश करता हूं कि इन तमाम लोगों की जब कोई नागही वाक़या होता है तो इनको कोई सोशल सिक्योरिटी नहीं है, तो इनको सोशल सिक्योरिटी दिया जाए। साथ ही साथ इनको हेल्थ इंश्योरेंस, लाइफ इंश्योरेंस दिया जाए और इनको एक यूनिक आईडी कार्ड भी दिया जाए ताकि इनको इस्तेफ़ादा मिल सके। इन बातों के साथ मैं आपका शुक्रिया अदा करता हूँ। शुक्रिया। శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ధన్యవాదములు అధ్యక్ష. ఇది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు గత 3 సంవత్సరాలుగా యావత్ దేశంలో గిగ్ వర్కర్స్ యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సందర్భం అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేబర్ మినిస్టర్ గవర్నీలో వివేక్ గారు దీని మీద చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షలు, దాదాపు 4 లక్షల గిగ్ వర్కర్స్
వారి కోసం ఒక సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం కాకుండా వారి యొక్క భద్రత కొరకు, వారికి రావాల్సినటువంటి సదుపాయాల కొరకు అన్నీ కూలంకషంగా స్టడీ చేసి ఇవాళ ఈ బిల్లును తీసుకురావడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ప్రపంచం చాలా స్పీడ్గా మారుతూ ఉంది అధ్యక్ష. ఒకప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు టీ పౌడర్ కొనుక్కోవాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి నా గ్రామం పరిస్థితి. ఇవాళ టిప్స్ మీద అధ్యక్ష నేను చూస్తూ ఉంటాను, మా పిల్లలు మెసేజ్ చేసిన 10-15 నిమిషాల్లో అవసరమైన ఏ వస్తువు అయినా ఏ టైం అయినా అర్ధరాత్రి కూడా ఆలోచిస్తూ ఉంటారు అధ్యక్ష. సెక్యూరిటీ కన్సర్న్ చాలా అధ్యక్ష. దాంట్లో అందరు కాదు 1-2% వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించడం, కొన్నిసార్లు డబ్బులు ఎగ్గొట్టడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అన్నిటికి మించి 2 వీలర్ మీద పాపం వాళ్ళు చాలా సందర్భాలు మన రోడ్ల మీద వెళ్తుంటే గిగ్ వర్కర్స్, జొమాటో, స్విగ్గీ వాళ్ళు చాలా స్పీడ్గా పోతూ ఉంటారు. కారణం ఏంటంటే పాపం ఎన్ని ఎక్కువ డెలివరీస్ చేస్తే మనకంత లాభం చేకూర్చిన ఒక తాత ఆతృత. అటువంటి సమయంలో కొంత వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. నేను మంత్రి గారికి మీ ద్వారా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాను, యాక్సిడెంటల్గా మీరు ఎట్లాగో ఒక స్కీమ్లో దానిలో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, కానీ ప్రత్యేకంగా ఈ గిగ్ వర్క్స్ కోసం యాక్సిడెంటల్ కొంత పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వమే ఆ ప్రీమియం చెల్లించే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సదుపాయాల విషయంలో మన ఇంటి ముంగిట ఏ రాత్రి ఏ అవసరం ఉన్నా తీసుకొచ్చి ఇచ్చేటటువంటి గిగ్ వర్కర్స్ వారి జీవిత భద్రత, సోషల్ భద్రత, ఆర్థిక భద్రత, కంపెనీల అధ్యక్ష వీళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. కిందివాడు ఓనర్కి జవాబుదారు ఉంటాడు, కానీ కొన్ని సందర్భాలు మెయిన్ ఓనర్ కిందివాడికి జవాబుదారు తీసుకోడు. సో వీళ్ళకి ఇచ్చే వేతనాల్లో కూడా కొంత స్టాండర్డైజ్ చేసే విధంగా ఆ కంపెనీస్ని మన దాటి తీసుకొచ్చి దాంట్లో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ మల్క కుమరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు ఈ యాక్ట్ ఈ లెజిస్లేషన్ తీసుకురావడం మంచిది అధ్యక్ష, కానీ ఇంట్లో ఇప్పుడు ఈఎస్ఐ ఎవరు కడతారు, పిఎఫ్ ఎవరు కడతారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేయాలి అధ్యక్ష. తర్వాత వాళ్ళకి హెల్త్ కార్డు, నేషనల్ మరి సెక్యూరిటీ ఇష్యూస్, తర్వాత లేడీ వర్కర్స్కు సోషల్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ, తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఎంత సింపుల్గా సెల్ఫ్ గవర్నెన్స్ మీద వదిలేస్తే బెటర్ అధ్యక్ష. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనం ఏది నడిపినా కానీ మనం అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి దాన్ని ఒక ఇండిపెండెంట్ బాడీగా ప్లస్ మనం యాక్ట్ క్లియర్గా చేసి గవర్నెన్స్ క్లియర్గా ఉండి దాన్ని సెల్ఫ్ సఫిషియెంట్గా సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేసేటట్టు ఉండి ఆ కమిటీని కూడా చేసి తర్వాత వెరీ క్లియర్ కట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంప్లాయర్స్ అండ్ గిగ్ వర్కర్స్, అది క్లారిటీ ఉంటే చాలా బెటర్ అని చెప్తాను. శ్రీ శంకర్ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఏదైతే మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు పాదయాత్రలో ఈ గిగ్ వర్కర్స్కి ఏదో సంక్షేమం చేపట్టాలని ఒక దీక్షతో ఆ రోజు చెప్పినటువంటి దాన్ని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని మేము హర్షిస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా వారి సంక్షేమం కోసం ఇందాక మా దయాకరణ కానివ్వండి, తీర్మార మల్లన్న కానివ్వండి, మహేష్న చెప్పినట్టు మా మంత్రి గారు కొంతమంది సలహాలు తీసుకుని సూచనలు తీసుకొని వారి సంక్షేమం కోసం వారి కుటుంబాలు కూడా వాళ్ళు పోతూ ఉంటారు రోడ్ల మీద, కాబట్టి వారి కుటుంబాలు ఒకసారి యాక్సిడెంటల్ అయినప్పుడు వారికి ఇన్సూరెన్స్ కానివ్వండి, తర్వాత వారికి కావాల్సిన చదువులో కానివ్వండి, ఆ తర్వాత వారికి కావాల్సిన సదుపాయాలు చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చినాయి కాబట్టి వారికి సంక్షేమం ఇల్లు కూడా ఇస్తే మంచిదని చెప్పి అధ్యక్ష తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారిని ఏదైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమానికి ఇటు కంపెనీ ఓనర్స్ తోటి ఆ తర్వాత వర్కర్స్ టైఅప్ చేసి వాళ్ళందరికీ కూడా ఎట్లయితే మంచిగా ఉంటుందో వాళ్ళందరికీ అంటే వాళ్ళ సంక్షేమానికి ప్రాఫిటబుల్గా తర్వాత వాళ్ళందరికీ కూడా సంక్షేమంలో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించి వాళ్ళందరూ ఇప్పుడు మన నిన్న అధ్యక్ష రాత్రి కల్చరల్ యాక్టివిటీస్ అయినాయి, మాకు భోజనం లేదు, 12 గంటల బుక్ చేసి తీసుకొచ్చి ఇచ్చిన అధ్యక్ష. అట్లనే వాళ్ళు కూడా రాత్రి కూడా 12 గంటల 1 గంట పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరూ సంక్షేమానికి మన ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్న అధ్యక్ష. జై హింద్. చర్చని ముగించే ముందు గౌరవ మంత్రి గారికి
చైర్ తరఫున కూడా ఒకటి రెండు సూచనలు చేయదలుచుకున్నాను. ఈ గిగ్ వర్కర్ చట్టం రియల్లీ ఇట్ ఈజ్ ఏ మన రాష్ట్రంలో రావడం ఒక హిస్టారికల్ మూవ్. ఇది దాదాపు కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త పద్ధతులు సమాజంలో వచ్చినప్పుడల్లా చట్టాలు మార్పు జరగాల్సిన అవసరం ఉంది. గిగ్ వర్క్స్ కోసం జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ చర్చ విపరీతంగా జరుగుతున్నది. ఇది న్యూ ఏరియా. ఇందులో ఎట్లా డిసైడ్ చేయాలి, ఇందులో ఏ రకంగా నిర్ణయించాలనే దాంట్లో చాలా వాదోపవాదాలు కూడా జరిగాయి. ఉదాహరణకు మీ గిగ్ వర్కర్లో మొదట్లో ఉబేర్లో కార్లు నడిపే వాళ్ళని తీసుకుందాం. ఉబేరే ఒక స్కీమ్ ఇచ్చింది, ఓన్ యువర్ కార్. ఆయన డ్రైవర్ కొండి కారు ఓన్ చేసుకుంటాడు. ఆయన గిగ్ వర్కర్ కింద వస్తాడా రాడా? ఇది ఒక సమస్య. అతన్ని కారు ఓనర్ అందామా, కార్ డ్రైవర్ అందామా? ఇట్లా అనేక సమస్యలు కార్మిక రంగంలో ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా లేబర్ స్టాండింగ్ కమిటీలో పనిచేసినాను కాబట్టి నేను ఉన్న 3.5 సంవత్సరాలు అందులోనే పనిచేసినాను. ఈవెన్ లేబర్ కోడ్స్లో కూడా 3 లేబర్ కోడ్లు తయారు చేయడంలో కూడా విస్తృతంగా పనిచేసినాం. ఈ సమస్యలు ఉన్నాయి. వాస్తవంగా ఈ శ్రమ్ పోర్టల్ రావడంలో కూడా మేమందరం కీలకంగా మా కమిటీలో పనిచేయడం జరిగింది. వాస్తవంగా దీంట్లో వచ్చింది ఏంటంటే ఐడెంటిఫికేషన్ అనేది కీలకమైన సమస్య. చాలా సందర్భాల్లో ఇది ఆ ఏజెన్సీకి వ్యక్తికి మంది ఉండే రిలేషన్. దీంట్లో ఎట్లా మీరు ఇంటర్వ్యూన్ అవుతారు అనేది కీలకమైన అంశం. డేటా మీకు ఇవ్వగలుగుతాడా, ఎట్లా తీసుకోగలుగుతారు? దీన్ని మళ్ళీ అధికార యంత్రాంగం మీదనే మీరు ఆధారపడితే ఎట్లా ఉంటుంది? ఓపెన్నెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు నేను ఉదాహరణకు మీకు 2 చట్టాల గురించి మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి బీడీ వర్క్